అమావాస్య ఈశ్వరుడు యందు మనస్సు లయమైపోయింది. ఇప్పుడు ఇది ఏ స్థితిని చూపిస్తోంది? మనం పుట్టిన తరువాత మనం దేన్ని పొందాలో చూపిస్తోంది. మనం పుట్టి ప్రాగ్జ్యోతిషంలో ఉండవలసిన వాళ్ళ మహిష్మతిలో పడిపోయి చతుర్దశిని పెళ్లి చేసుకుని ఊళ్ళో అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి అన్ని నావి 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 అని బతుకుతూ పష్ట ప్రజాపతి కూతుర్ని తెచ్చుకుని మాయలో పడి కొట్టుకుంటుంటే అమావాస్య నాడు భూదేవి సత్యభామగా వచ్చి మననైనా చిట్ట చివరికి ఎవరు కలుపుకోవాలి? భూదేవి కలుపుకోవాలి. అందుకని ఈ రహస్యం తెలిస్తే సత్యభామాదేవి యుద్ధాన్ని ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మజ్ఞానము ఒక జన్మలోనైనా కలుగుతుంది, వాళ్ళకి అదృష్టం పడుతుంది. ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నరకుడు మరణిస్తాడు. అమావాస్య నాడు సూర్యనారాయణుడితో మనస్సు చేరిపోయింది, మనస్సు పోయింది, జ్ఞానం ఉండిపోయింది. ఆ జ్ఞానము చేత తాను పరబ్రహ్మమయ్యాడు. ఈ శరీరం అన్న భ్రాంతి పోయింది, భగదత్తుడు ఉండిపోయాడు.